సైకిల్ ఎక్కిన నాగలపురపాడు మండల వైసీపీ సీనియర్ నాయకులు దిలీప్ పున్నారావు వారికి టీడీపీ కండవ వేసి పార్టీలోకి ఆహ్వానించిన సంతనూతలపాడు నియోజకవర్గ ఉమ్మడి అభ్యర్థి బిఎన్ విజయ్ కుమార్ నాగలపురపాడు మండలం పోతవరం గ్రామంలో సంతనూతలపాడు నియోజకవర్గ టీడీపీ జనసేన బీజేపీ పార్టీల ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి బిఎన్ విజయ్ కుమార్ గారి సమక్షంలో మండల వైసీపీ సీనియర్ నాయకులు దిలీప్ పున్నారావు టీడీపీలోకి చేరారు. వారి వెంట సుమారు 100 కుటుంబాలు వైసీపీ నుండి టీడీపీలోకి చేరారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర టీడీపీ సెక్రటరీ అడకా స్వాములు, మండల మాజీ ఎంపీపీ మోపూర్ వీరయ్య, టీడీపీ బీజేపీ మండల పార్టీ అధ్యక్షులు తేల మనోజ్ కుమార్, సురేష్, గుమ్మడి సాయిబాబా, మండల మాజీ జడ్పీటీసీ షేక్ కాజావలి, మండల సెక్రటరీ కాకర్ల లక్ష్మీ వరప్రసాద్, గ్రామ పార్టీ అధ్యక్షులు శరత్, చెరుకూరి వెంకి, మాజీ సర్పంచ్ నార్నే చెంచయ్య, నార్నే అంజయ్య, శేషారావు, పొనుగుపాటి సుబ్బారావు, రావుపాటి మల్లికార్జున, నార్నే అవినాష్, చుండూరు నాగేశ్వరరావు, ఝాన్సీ మరియు మండల నాయకులు, గ్రామ నాయకులు, కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. చంద్రుడు శంఖం పూరించనే రాముని తీరు శ్రీరాముని తీరు సమరం చేద్దామంటూ సైన్యం కదిలొచ్చనే హనుమంతుల తీరు ఇది
ఒక యుద్ధం పుట్టింది సీమాంధ్రుల కోసం, ఈ రాక్షస పాలననే చేస్తాము రాగంతం, మీ కత్తులకు నెత్తులను వంచదు మా పౌరుషం. దుమ్ 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 తాం దుంకాడుతాం, దుమ్ములేస్తుంటే పసుపు చెండెగరేస్తాం. దుమ్ 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 తాం దుంకాడుతాం, జనగర్జనతో చంద్రన్న గెలుపును చూస్తాం. గొంతులు కోసిన కత్తులు లేవా సాక్ష్యం, విలవిలలాడుతూ పోయింది రమా ప్రాణం, నేలన తడిసిన నెత్తుర తిలకం దిద్దా, ఎవడొస్తడ రండిర ఇక మేం అస్సలు తగ్గం. మీ రౌడి జానికి మో పౌరుషానికి మొదలైనద యుద్ధం, గెలుపెవడద చూద్దాం. ఓహో దుమ్ 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 తాం దుంకాడుతాం, దుమ్ములేస్తుంటే పసుపు చెండెగరేస్తాం. దుమ్ 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 తాం దుంకాడుతాం, జనగర్జనతో చంద్రన్న గెలుపును చూస్తాం. అంబేద్కర్ ఎవరు దళిత ద్రోహని అంటే, వేలెత్తి చూపుతున్నాడు నీ ప్యాలెసు వైపే, ఆడబిడ్డల న్యాయాలను చూడలేకనే కొండ దిగర కనక దుర్గమ్మ ఉగ్ర రూపమే, కులగచ్చి కొడుకులా మతమే విడిచేలా అమ్మోరే పలికేక పెట్ట వీర వనితలా. నన్ను నమ్మి నా తోడు వచ్చిన జనానికి అందరికీ నేను న్యాయం చేయడానికి సిద్ధంగా ఉంటాను, ఎప్పుడూ ఉంటాను. అనివార్య కారణాల వల్ల నన్ను ఇబ్బంది పెట్టారు కాబట్టి నేను తెలుగుదేశంలో చేరటం జరిగింది. నా పని వరకు నేను విజయ్ కుమార్ గారికి ఎమ్మటబడి నా శాయశక్తుల మీ అందరి పనులు నేను చేస్తానని మీరు అందరూ హామీ ఇస్తున్నాను. నేను గతంలో చేశా 38 సంవత్సరాలు నేను రాజకీయం చేశా. ఈ రోజుకు నాకు ఏమీ ఎదురు లేదు. ఈ 2-3 సంవత్సరాల్లోనే పడాల్సిన ఇబ్బందులన్నీ పడ్డాం. అందువల్లనే నేను అసలు వదిలేసి రాజకీయాలు ఇంట్లో ఉందామని ఒక నిర్ణయానికి వచ్చా. కానీ కొంతమంది ఏముంది వాడిదేముంది ఈడిదేముంది అనే మాటల వల్లనే నేను ఇలా తెలుగుదేశం పార్టీలో చేరాను. నాకు ఉందో లేదో చూపిస్తా, విజయ్ కుమార్ గారికి మెజార్టీ తెప్పిస్తా అని నా నమ్మకం. అందరికీ నమస్కారం తెలియజేస్తున్నాము. బాబాయ్ మీ వెనక మేమున్నాము, మా వెనక ఇంకొకరు వేరే చోదరు ఉన్నాడు, విజయ్ కుమార్ గారు ఉన్నారు. ఏ సమస్య ఉన్నా గ్రామంలో గొడవలు లేకుండా మేము కూడా యువత అంతా కూడా ఏ చిన్న గొడవ లేకుండా గ్రామం సుభిక్షంగా ఉండాలని, గ్రామ శ్రేయస్సు కొరకు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిని చేయాలి. బిఎన్ విజయ్ కుమార్ గారు ఇది 4వసారి ఈ స్థానంలో 4వసారి కంటెస్ట్ చేస్తున్నారు. ప్రతి ఒక్కళ్ళు ఆయన మీద పోటీ చేసిన వాళ్ళు నెక్స్ట్ ఎలక్షన్కి లేరు. ఇది 4వసారి కాబట్టి మండలంలో కూడా రేపు పోతారం అనేది రికార్డు బ్రేక్ అయింది. ఎందుకంటే ఇక్కడ గతంలో మన 192, 193, 194 3 బూతులు ఉన్నాయి. ఈ బూతుల్లో ఎంత మెజార్టీ ఇంతకుముందు పార్టీకి ఎంత లెస్ అయ్యింది, ఇప్పుడు ఎంత రాబోతుంది, రేపు మనకి ఎలక్షన్స్ రిజల్ట్ వచ్చిన సెకండ్స్లో తెలిసిపోతుంది. మన విజయ్ కుమార్ గారిని ఎమ్మెల్యే చేసుకోవాల లక్ష్యంతో ఇప్పుడు పున్నారా బాబాయ్తో ఎంతమంది అయితే జాయిన్ అవుతున్నారో, దాదాపు ఇంటికి ఒక కార్యకర్త లెక్కన 100 మంది చేరుంటారు. 100 మంది అంటే దాదాపు 400-500 మంది ఇవాళ పార్టీలో చేరారు. మీరందరూ ఇంకా కొంతమంది ప్రేరేపితం చేసి ఆయన ఇవాళ రేపు మెజార్టీ రాకపోతే బాబాయ్ గారి పరుగు పోతుంది. మీరు అది గుర్తుపెట్టుకొని మేము మిత్రులుగా అంతా కలిసి ఉంటాం. మీకే కష్టం వచ్చినా మేము చూసుకుంటాము. మా నాయకత్వం ఆయన నాయకత్వం ఏకనాయకత్వం కాకుండా బహునాయకత్వంలో మా వెనక వేరే ఉన్నాడు, విజయ్ కుమార్ గారు ఉన్నారు. ఏ ప్రాబ్లం వచ్చినా మేము చూసుకుంటాము. గ్రామంలో తెలుగుదేశం జెండా ఎగరాలి. దీని ద్వారా ఏ పని ఉన్నా కూడా మా అందరి సారథ్యంలో ఏ చిన్న ప్రాబ్లం రాకుండా మేము చూసుకుంటామని మీరందరూ ఇక్కడి నుంచి ఎలక్షన్ జరిగే 10 రోజులు కష్టపడితేనే మీరు ఇన్నాళ్ళు పున్నారా బాబాయ్ మీకు చేసిన పనులకి మీరు దానికి మూల్యం చెల్లించిన వాళ్ళు అవుతారు. కాబట్టి అందరూ ఏ విధమైన ఏ మనసులో పెట్టుకోకుండా అందరం కలిసి పనిచేద్దాం. విజయ్ కుమార్ గారికి రేపు మండలంలో పోతారం అనేది రికార్డు బ్రేక్ అయింది. ఇవాళ ఈ కలయిక కూడా పోతారం చరిత్రలో ఇది ఒక కలికితురాయి, మైలురాయి. ఈ కార్యక్రమం జరగడానికి విజయ్ కుమార్ గారు చేసిన కృషి, వేరే చేసిన కృషి, మిగతా నాయకులు అందరూ చేసిన కృషికి మేము అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాం. నమస్కారం. ఈరోజు పెద్దలు పున్నారావు గారు తెలుగుదేశం పార్టీలో చేరటం మాకెంతో సంతోషంగా ఉంది. ఆయన 30 ఏళ్ల నుంచి రాజకీయాలు చేస్తున్నాడు. ఆయన ప్రజల కోసం, పోతావరం గ్రామం కోసం
నాగులుపల్పాడు మండలం అభివృద్ధి ప్రజల కోసమే ఆయన రాజకీయాలు చేస్తున్న విషయం మా అందరికీ తెలుసు. అలాంటి మంచి వ్యక్తి, పెద్ద నాయకుడు, ప్రజల్లో ఉన్న నాయకుడు, ప్రజలు అభిమానించే నాయకుడు ఈరోజు తెలుగుదేశం పార్టీలో ఈ సమయంలో జాయిన్ కావటం మేమందరం చాలా సంతోషంగా ఉన్నాం. ఆయనకి ప్రత్యేకంగా అభినందనలు మా పార్టీలో చేరినందుకు తెలియజేస్తూ ఉన్నాం. ఒకటి, ఈరోజు ఆయన జాయిన్ కావడం రెండు కారణాలు. ఒకటి, పార్టీలో ఆయన అంత సీనియర్ నాయకుడు అయినా కానీ ఆయనకి సరిగా ఇబ్బందులు పెట్టడం వల్ల ఆయన ఒక జాయిన్ అవుతున్నాం. అదే కాకుండా ఈరోజు ఉన్న రాష్ట్ర పరిస్థితుల్లో అభివృద్ధి, సంక్షేమం 10 మందిని కలుపుకొని వెళ్ళే విధానం అవసరము. రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావడం చాలా అవసరం. ఈ 2 విషయాలలో ఆయన మా పార్టీలో జాయిన్ చేసుకొని మేము చాలా సంతోషంగా ఉన్నాం. ఈ సందర్భంగా నేను అందరికీ తెలియజేసేది ఏంటిదంటే, పున్నారావు గారు 38 నుంచి రాజకీయాల్లో ఉన్నారు. ఆయనకు ఇవ్వాల్సిన గౌరవము, మద్దతు మేమందరం ఇస్తామని సందర్భంగా తెలియజేస్తున్నాము. ఒక విధంగా తెలియజేసేది ఏంటిదంటే, గ్రామాల్లో చేరికలు ఉన్నప్పుడు అటు ఇటు కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. ఈ గ్రామంలో అందరూ పున్నారావు గారు మాకు కావాలి, మా విలేజ్కి, మా మండలానికి ఆయన ఉపయోగపడతాడని అంత ఏకతాటిగా మా తెలుగుదేశం వాళ్ళు అందరూ చేశారు. అంటే దాన్ని బట్టే మనకు అర్థమవుతుంది ఇక్కడ ఎంత బాగున్నారు. రాబోయే కాలంలో అందరినీ కలుపుకొని, ఏమి ఇబ్బంది లేకుండా, పాత కొత్త అందరినీ బాగా కలుపుకొని, ఎవరి ఇబ్బంది లేకుండా ప్రతి ఒక్కరికి న్యాయం జరిగే విధంగా అందరినీ సంప్రదించుకుంటూ ముందుకెళ్తామని సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇంకొకసారి పున్నారావు గారు మా పార్టీలో జాయిన్ అయినందుకు మేము ఆయనకి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ, ఆయనకి తగిన గౌరవం, మర్యాద, ఆయనతో వచ్చిన వాళ్ళందరికీ మా వంతు సహాయము, పనులు అందరితో పాటు చేస్తామని, మీరు ఈ గ్రామంలో ఎన్నడూ లేని విధంగా మంచి మెజారిటీ చూపిస్తారని నేను కోరుకుంటా ఉన్నాను. వచ్చేది తెలుగుదేశం ప్రభుత్వమే, ఎమ్మెల్యే అయ్యేది ఈ ఉత్సాహం చూస్తూ ఉంటే విజయ్ కుమారే. మేమందరం కలిసి ఇక్కడ ఉన్న వీరయ్య గారు, పున్నారావు గారు, ఇక్కడ ఉన్న అందరూ మా తెలుగుదేశం నాయకులు, మండలి అందరూ మేము ఈ గ్రామానికి, ఈ మండలానికి మా వంతు కృషి చేస్తామని తెలియజేస్తున్నాం. గౌరవనీయులు పెద్దలు పున్నారావు గారు, అదేవిధంగా మాజీ ఎంపీపీ గారు పున్నారావు గారి భార్య సతీమణి, ఆవిడ, వారి అనుచర బృందం అంతా ఈరోజు తెలుగుదేశం పార్టీలో చేరడం జరిగింది. వాళ్ళందరికీ ముందుగా మన విజయ్ కుమార్ గారి తరఫున, మండల తెలుగుదేశం పార్టీ తరఫున ముందుగా హృదయపూర్వకమైన అభినందనలు, స్వాగతం. ఖచ్చితంగా పున్నారావు అన్న ఏ పార్టీలో ఉన్నప్పుడు కూడా, ఆయన పక్క పార్టీలో ఉన్నప్పుడు కూడా మేము ఎప్పుడూ ఆయన్ని చాలా గౌరవించేవాళ్ళం. ఎందుకంటే విలువలతో కూడిన రాజకీయం చేశాడు. ఎప్పుడు అనవసరంగా ఎవరిని నిందించడం కానీ, ఎవరిని ఇబ్బంది పెట్టడం కానీ పున్నారావు అన్న చేయలేదు. ఆయన ఒక పార్టీలో, నేను ఒక పార్టీలో ఉన్నప్పుడు కూడా ఆయనతోటి కలిసి మాట్లాడుకొని, అన్న ఏది ఎలా ఉంది ఏంటి అనేది. ఆ అక్క కూడా ఎంపీపీగా చేసినప్పుడు నేను అమనబోలు సర్పంచ్గా చేశాను. ఆ టైంలో ఆ అక్కతో కూడా నాకు మంచి రిలేషన్ ఉండేది. పక్క పార్టీలైనా అంత మంచి వ్యక్తి పున్నారావు అన్న. ఈరోజు మండలంలో కానీ, పోతవరం గ్రామంలో మా పార్టీ అధ్యక్షుడు శరత్ కానీ, మా వెంకీ కానీ, లేకపోతే చంచయ్య గారు కానీ, అదేవిధంగా అంజయ్ గారు కానీ, మా మల్లేశ్వరరావు గారు కానీ, ఇక్కడున్న తెలుగుదేశం పార్టీ నాయకులంతా పున్నారావు గారు పార్టీలో చేరతానన్నప్పుడు, ఆయన వస్తే మనం బలపడతాము, మీరు ఎట్లయినా కానీ పున్నారావు గారితో మాట్లాడి కోఆర్డినేట్ చేసి ఆయన ఖచ్చితంగా పార్టీలోకి వచ్చే విధంగా చూడండి అన్నారు తప్పితే, సహజంగా ఏ ఊర్లైనా ఉన్న నాయకులు ఇంకొకరు రావడానికి ఒప్పుకోరు. కానీ ఈ గ్రామంలో ఎంత ఆనందకరమైన విషయం అంటే, విజయ్ కుమార్కి మాకు చిన్న ప్రాబ్లం కూడా లేకుండా వాళ్ళే అవసరమైతే మేము పోయి పున్నారావు గారిని ఇంటికి వెళ్ళి ఆహ్వానించి తీసుకొచ్చి పార్టీలో చేరుస్తామని చెప్పి మా గ్రామ పార్టీ ముందుకు రావడం జరిగింది. అందుకు వారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం. ఇప్పుడు మా పున్నారావు గారి కలయిక వల్ల ఈ మండలంలో తెలుగుదేశం పార్టీ ఆల్రెడీ ఈ మండలంలో బలంగా ఉన్నాం. పున్నారావు గారి చేరికతోటి మా బలం 1000 ఏనుగులంత అయింది. ఖచ్చితంగా ఈ మండలంలో 10,000 ఓట్ల మెజార్టీతోటి మా విజయ్ కుమార్ గెలుపుకి మా మండలమే పునాదిగా నిలిచిద్దని చెప్పి తెలియజేస్తూ, ఈ అవకాశం ఇచ్చినటువంటి పోతవరం గ్రామ తెలుగుదేశం పార్టీకి, ముఖ్యంగా మా పున్నారావు అన్నకి మరొకసారి హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. విజయ్ కుమార్ ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నందుకు పోతవరం గ్రామ పెద్దలకి, మహిళల నుంచి చంద్రబాబు నాయుడు వచ్చిన అన్ని కార్యక్రమాలు కూడా మంచిగా జరిగాయి. మన గ్రామం అభివృద్ధి చేసుకోవాలంటే ఇప్పుడు పున్నారావు వచ్చాడు కాబట్టి మన పార్టీలోకి మంచిగా మన గ్రామం అభివృద్ధి కావాలని చెప్పి మీరందరూ కోరుకొని మంచి మెజార్టీ తోటి మన
ఎమ్మెల్యే గారిని మంచి మెజార్టీతో గెలిపించాలని కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటాను. ఆధునిక సౌకర్యాలతో అందరికీ అందుబాటు ధరల్లో మీకు స్వాగతం పలుకుతుంది రవిప్రియ ఫంక్షన్ హాల్ ఏసీ, 3rd ఫ్లోర్, రవిప్రియ మాల్, గుంటూరు రోడ్, ఒంగోలు. 500 సీటింగ్ కెపాసిటీ, ఏసీ డైనింగ్ హాల్, ఏసీ బెడ్రూమ్స్ కలవు మరియు విశాలమైన పార్కింగ్, జనరేటర్ సౌకర్యం కలదు. వివాహాది శుభకార్యాలకు, నిశ్చితార్థం, ఓణీల ఫంక్షన్, పంచల ఫంక్షన్, బర్త్డే పార్టీస్, ఆఫీస్ మీటింగ్స్ మొదలగు అన్ని రకాల పార్టీలకు, ఫంక్షన్స్ కు చక్కని వేదిక రవిప్రియ ఫంక్షన్ హాల్ ఏసీ. మీ అభిరుచికి అనుగుణంగా డెకరేషన్ మరియు లైటింగ్ చేయబడును. బుకింగ్ కొరకు సంప్రదించండి చక్కా హరి, సెల్ 9849150375, చక్కా కృష్ణ, సెల్ 9293557721, రామకృష్ణ, సెల్ 9703498498. రవిప్రియ ఫంక్షన్ హాల్ ఏసీ, 3rd ఫ్లోర్, రవిప్రియ మాల్, గుంటూరు రోడ్, ఒంగోలు.